మహానాడు అంటేనే పసుపు పండుగ. ఎక్కడ చూసినా పసుపు తప్ప ఎక్కడ కనిపించవు. మొత్తం పసుపు జెండాలే. వారం దగ్గర నుంచి మొదలు పెడితే తాడేపల్లి దగ్గర నుంచి మొత్తం విజయవాడ చూస్తే అంతా అవే కనబడుతున్నాయి ఈ 2 రోజుల నుంచి, మహానాడు ముందు నుంచే. కానీ మహానాడు ప్రసంగాల్లో మాత్రం కంప్లీట్గా జగనే కనిపించారా. జగన్ నామస్మరణ లేకుండా, జగన్ తిట్టకుండా, జగన్ ప్రస్తావన లేకుండా మహానాడులో ఎవరి ప్రసంగమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉండదు, లేదు. ఎందుకంటే వీళ్ళ ప్లేనరీ పెట్టుకున్న ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారినో లేదంటే వాళ్ళ మంత్రులను, వాళ్ళ పాలన తిడతానే ఉంటారు, అది కామన్. కానీ ఇక్కడ కాస్తంత డోస్ ఎక్కువ. పదే పదే వైసీపీ పేరు కూడా మార్చేశారు ఈ మధ్యన, గొడ్డల పార్టీ అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇవాళ మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా అందరూ ఆ గొడ్డల పార్టీ. ఎందుకంటే ఆయన ఆ 3 అక్షరాలు తీసుకున్నారు కాబట్టి అందరూ దాన్నే ఫాలో అయిపోయారు. అంటే జగన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏంటి లేదు. జగన్ రేపొద్దున అధికారంలోకి వస్తారు, ఈ 2 ఏళ్ల పాలన మీద 2 ఏళ్లలో అంటే ఏడాది ఏమీ చేయలేదు, ఈ 2 ఏళ్లలో ఏమీ చేయలేదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆ భయంతోనే మహానాడులో ప్రసంగించిన వక్తలు అందరి ప్రసంగంలో కూడా అదే కనిపించిందా, ఒక భయం ఏమన్నా కనిపించిందా ఆ వక్తల ప్రసంగంలో? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. సాధారణంగా అంటే ఇలాగా జగన్ ప్రస్తావన చేయడం తప్పేం కాదు, రాజకీయ పార్టీ కాబట్టి చేస్తారు, వీళ్ళ ప్లేనరీలో వీళ్ళు చేస్తారు రేపొద్దున వైసీపీ కూడా. కానీ ఆ డోస్ బాగా పెరిగింది అనిపించిందా నిన్న ఇవాళ జరిగిన దాంట్లో? అంటే ఎందుకు? అంటే అదేమి పెరిగిందని నాకు అనిపించదు. ఎందుకంటే తెలుగుదేశం సైద్ధాంతికమైనటువంటి అంశాల కంటే కూడా ప్రత్యర్థి అసమర్థత అన్న ప్రాతిపదికనే అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు పాజిటివ్ వేవ్ అనే కంటే కూడా యాంటీ కాంగ్రెస్ వేవ్ ఆ రోజున 83లో వచ్చింది, 85లో వచ్చింది ఎన్టీఆర్ పాజిటివ్ వేవ్. ఎట్లాగా మధ్యలో అర్ధాంతరంగా రద్దు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని, అప్పుడు ఎన్టీ రామారావు మీద సింపతి వేవ్. 83లో వచ్చింది ఎట్లాగా యాంటీ కాంగ్రెస్. ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యర్థి యొక్క విమర్శల మీదనే, ప్రత్యర్థి ప్రభుత్వం మంచిది కాదు, లేదా ప్రత్యర్థులు మంచోళ్ళు కాదు, వాళ్ళకేమీ చేత కాదు, వాళ్ళందరూ అసమర్థులు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు అలాంటి వాళ్ళు దగులుబాజీలు, ఇలాంటి పాయింట్తోనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కుక్కమూతి పిందెలు ఇట్లాంటి మాట్లాడినటువంటి ఎన్టీ రామారావు ఇవన్నీ కూడా చూస్తే యాంటీని. ఇక్కడ ఎన్టీ రామారావుకి చంద్రబాబుకి తేడా ఏంటంటే, ఎన్టీ రామారావు వచ్చేటప్పటికి రాజకీయ విమర్శ చేసేవాడు. అదిగో కాంగ్రెస్ పార్టీ అంటే అసమర్థ పార్టీ, వాళ్ళకి పరిపాలన చేత కాదు, లేదా ఈ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారు, అదేది బానిసత్వం చెయ్యాలి, ఢిల్లీకి బానిసత్వం చెయ్యాలి, ఆత్మగౌరవం, ఆయన ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు, ఇలాంటి స్టేట్మెంట్లు ఉండే. అప్పుడు చంద్రబాబు టేకప్ చేసినప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సరే 95 నుంచి ఈ రోజు వరకు చూస్తే క్యారెక్టర్ అసాసినేషన్ బేసిస్ ఉంటుంది. వ్యక్తి మీద దాడి చేస్తారు, ఆయన వ్యక్తిత్వ హననం చేస్తారు. బాబు అయినా లోకేష్ అయినా తెలుగుదేశం ఆఫ్టర్ ఎన్టీ రామారావు వ్యక్తిత్వ హననం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషిని ఎంత నీచంగా వర్ణించాలో అంత నీచంగా వర్ణిస్తారు. బిగిన్ చేశారు అంటే ఇక ఆ మనిషి మీదన గగుర్పాటు పొడిపించి ఆ మనిషి కనబడితే మనకి అలాంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్గా మానసికంగా మనం హిప్నటైజ్ చేస్తారు ఒక మనిషిని పదే పదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలువ గట్ల దగ్గర ఉన్నారు, ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, పెళ్లి చేసుకుంది ఆ కాలువ గట్టు ఉన్నటువంటి అబ్బాయిని. చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలకి అమ్మాయి మీద ఈర్ష్య ఉంది. ఏం చేస్తారు అంటే అమ్మాయి కొంచెం ధనికుల కుటుంబం నుంచి వచ్చిందో ఏదో అయ్యింది అనుకోండి, కొంత లగ్జరీగా కనబడుతుంది అనుకోండి, అప్పుడు అమ్మాయి మీద కోపంతో సహజంగా ఏముంటుంది, ఫస్ట్ కలుపుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మాయి కొంత ఆ స్టేటస్ మెయింటైన్ చేసింది అనుకోండి, దాని టెక్కులు ఎవరికి తెలియదు, దగ్గర నుంచి బిగిన్ చేసి మొన్నాడు ఎవడో వచ్చాడంట కదే, ఇట్లా బిగిన్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఆ చివరికి వాళ్ళ మొగుడికే ఎవరో వస్తున్నారు, లేకపోతే చివరికి సొంత అన్న వచ్చినా సరే ఏంటో అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అలాంటి ఆ గల్లీ క్యారెక్టర్ అసాసినేషన్ వ్యవహారం ఇక్కడ ఉంటది. వ్యక్తిత్వ హననం ఇవాళ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాగేశ్వరి ఇష్యూనే తీసుకుంటాం. అకస్మాత్తుగా పేటిఎం గాడైపోతాడు, ఎవడేస్తాడు పేటిఎంలో? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు దాన్ని, ఆయన డబ్బులు తీసుకుని చేశాడు అంటారు, ఇది ఆరోపణే కదా. ఇప్పుడు అమిత్ షా పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడో లేదో సాక్ష్యం ఏది అని అడిగినప్పుడు ఆయన డబ్బులు తీసుకున్నాడు అంటే సాక్ష్యం ఏంటి? ఆయన మాట్లాడిన సాక్ష్యం అయితే నువ్వు మాట్లాడింది కూడా సాక్ష్యమే కదా, అంతే కదా. అది ఎట్లాగో అదే కదా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేస్తుంది.
ఒక వ్యక్తిని కొట్టాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు ఇవాళ దేవుడు అబ్బా అసలు ఆయన ఆ రోజున ఎంత దుర్మార్గం జరిగింది, ఒక అరాచకం జరిగింది, ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్ప కూలిస్తే ప్రజలు తిరగబడి ఆయన అధికారంలో తీసుకొచ్చారు, నేను ఉపన్యాసం ఇచ్చాను. మరి అదే ఎన్టీ రామారావుని లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు తప్పని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మోహన్ బాబు ఆ రోజున ఓపెన్ గా అనౌన్స్ చేయించాడు తన సినిమా ఫంక్షన్ లో, అమ్మాయిని పరిచయం చేయించాడు లక్ష్మీపార్వతి. మోహన్ బాబు సినిమా వేదిక మీదనే ఆ పెదరాయుడు ఏదో అప్పుడు జరిగింది, ఆ ఫంక్షన్ సందర్భంగానే చంద్రకాంత్ సంథింగ్ ఆ ఫంక్షన్ సందర్భంగా స్టేజీ మీదనే అనౌన్స్ చేశాడు ఎన్టీ రామారావు. ఆ బుచ్చయ్య చౌదరి వీళ్ళందరూ కూడా ఆ తర్వాత ఆమె తీసుకొచ్చి ఈ కూడా చేశారు, బహిరంగ సభ కూడా పెట్టారు, పెళ్లి బహిరంగంగా జరిగింది. ఎన్టీ రామారావు ఇక అయిపోయింది, ఆయన ఈ రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇక అయిపోయిందని వీళ్ళందరూ భావించి ఆ టైం ఎలక్షన్లో 89లో లైట్ తీసుకున్నారు. వీళ్ళందరూ పార్టీకి సీరియస్ గా కూడా పనిచేయలే, ఎన్టీ రామారావు తనే చూసుకున్నాడు పని, అంతా అయిపోయింది. ప్రచారానికి భార్యను తీసుకుని వెళ్ళాడు, దేశం రాష్ట్రం అంతా భార్యను తీసుకుని తిరిగాడు, ప్రతి చోట ఆవిడ మంచినీళ్ళు ఇవ్వడం, మందు వేయడం ఇవన్నీ చూశారు సమాజం అంతా కూడా. అదంతా చూసినప్పుడు దాన్ని వక్రీకరిస్తా వెటకారం చేస్తా కార్టూన్లు వేసింది ఈనాడు. అయినా సరే అంటే ఇక ఈనాడు ఆ రోజున కాంగ్రెస్ సపోర్ట్ చేసింది 89లో, 94. ఎందుకు ఇక ఎన్టీ రామారావుకి చెప్పాడు రామోజీరావు పెళ్లి చేసుకోవద్దని, అయినా సరే వినకుండా చేసుకున్నాడు. కాబట్టి ఎన్టీ రామారావు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా అంత చేశారు. అంతా చేస్తే చివరికి 94లో ఏ స్థాయి విజయం వచ్చింది? 203 సీట్లు ఏమో వచ్చినాయి, 217 ఏమో వచ్చినాయి. 217 ఏంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 26 కదా, భారీ ఎత్తు అప్పుడు ఎవరు పీజేఆర్ కదా అప్పుడు భారీ ఎత్తు సీట్లు 2/3 మెజార్టీ సాధించి, అంటే జనమందరూ అతన్ని ఆమోదించారు కదా. ఆమోదించిన ఎన్టీ రామారావుని ఆమోదించిన అదే లక్ష్మీపార్వతిని ఒక దొంగగా చూపించి ఆవిడకి పట్టు చీరలు తీసుకుంటది, వెళ్ళిన వాళ్ళందరూ బంగారు నగలు ఇవ్వాలి, ఆస్తులు రాయించుకుంటది, ఇట్లాంటి ప్రచారం చేశారు. ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఈనాడు జ్యోతిలో వచ్చినాయి, వీళ్ళు బయట మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఆ కారణం చెప్పి ఆయన గద్దె దించారు. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ని ఏ స్థాయిలో చేశారు? ఆడవాళ్ళంటే పిచ్చి, అమ్మాయి కనబడితే ఊరుకోడు, సొంగగార్చుకుంటాడని కార్టూన్లు వేశారు. అట్లాగే మాట్లాడారు వీళ్ళు, ఇలాంటి వాడా ఈ లోకానికి, ఇలాంటి వాడితో పనిచేసినందుకు సిగ్గుపడుతున్నాం అని మాట్లాడారా లేదా? వ్యక్తిత్వ హననం చేశారా లేదా? ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టడం ఇది నేను మాట్లాడట్లా, అదేదో జరిగిపోయింది. బట్ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక ఎన్టీ రామారావు అనేటటువంటి వ్యక్తి క్యారెక్టర్ని దారుణంగా అవమానించారు. ఈవెన్ అతను చనిపోయిన తర్వాత కూడా దారుణంగా అవమానించారు. లక్ష్మీపార్వతిని అయితే ఇవాళకి కూడా కొరటగానే చూపెడతారు, ఆవిడ ఆ రోజున కోట్లు సంపాదించింది అన్నారు. ఏముంది ఇప్పుడు? అక్కడ ఒకటి అద్దెకుంటది దీని దగ్గర, మన ఇదే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గరలో ఉన్న బిల్డింగ్ దగ్గర లోటస్ ఏదో ఉంది చూడండి, అక్కడ యూనివర్సిటీ ఆపోజిట్ అక్కడ ఉంటది. హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది, అది కూడా ఎన్టీఆర్ ఆమె పేరు మీద రాయబట్టి దొక్కిన ఆస్తి. మిగతా అన్ని తీసేసుకున్నారు కదా, ఆమె నడు రోడ్డు మీద నుంచోబెట్టారు కదా. ఇవాళకి కూడా ఆమె క్యారెక్టర్ని ఆవిడ్ని చూస్తే కులటగా చూపించే ప్రయత్నం. మిగతా వాళ్ళ ఎంతమందికి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, ఎంతమంది ఉంచుకున్న వాళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. బహిరంగంగా చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న దాన్ని అంత అరాచకంగా, అంత అసభ్యంగా ఇవాటికి కూడా ఆమెను మాట్లాడతారు కదా. ఆ తర్వాత కూడా ఆమె క్యారెక్టర్ మీద ఎంత అసాసినేషన్ చేశారు. ఎన్టీ రామారావుది తర్వాత మళ్ళీ 2009 ఎన్నికలప్పుడు ఆయనే చెప్పాడు కదా, రాఘవేంద్రరావు, అశ్విని దత్తు మేము వెళ్ళి చెప్పాం చంద్రబాబు గారికి ఎన్టీఆర్ పేరు లేకుండా వెళ్తే కష్టమని అని అప్పుడు పెట్టారు అని. అప్పుడు పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు విగ్రహం కూడా తీసేశారు కదా, మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు దేవుడు, ఆయన దైవాంశ సంభూతుడు. ఆయన లేకపోతే అసలు దేశం ఏమైపోయేదో, అసలు దేశంలోనే విప్లవం తెచ్చినటువంటి వాడు. ఈ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు గారు తెచ్చింది ఆత్మగౌరవం తెలుగుడికి, ఈయన తెచ్చేశారు. ఆయన అసలు తెలుగుడికి ఆత్మగౌరవం అంతకు ముందు ఉండేది కాదు, ఈయన వచ్చాకే వచ్చింది. ఈ టైపు ఇలాగా కావాలంటే పైకెక్కించడం, లేదంటే తొక్కిపడాడు. నరేంద్ర మోడీ 2018-19లో ఏంటి నరేంద్ర మోడీ క్యారెక్టర్ గురించి ఎట్లా మాట్లాడారు?
ఏ స్థాయిలో విమర్శించారు? చివరికి ఆయన వస్తే నల్లబోర్లాగా వేశారా? హోర్డింగులు పెట్టారా? నరేంద్ర మోడీ నీ క్యారెక్టర్ ఏంటని? టీ అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు, అభివృద్ధి అరాచకవాది, లేకపోతే అతను ఈ దేశానికే ద్రోహి, పాకిస్తాన్తో కుమ్మక్కయ్యాడు, సర్జికల్ స్ట్రైక్ ఒక పెద్ద నాటకం, పాకిస్తాన్ ప్రధానమంత్రితో కుమ్మక్కై మన సైన్యాన్ని అతనే చంపేశాడు. క్యారెక్టర్ కదా ఇది. అందులో ఏమన్నా సైద్ధాంతిక అంశం ఉందా? ఎక్కడన్నా రాజకీయ అంశం ఏమన్నా ఉందా అందులో? రాజకీయంగా ఇదిగో నువ్వు చెప్పిన నోట్ల రద్దు ఫెయిల్, నోట్ల రద్దు నేనే చెప్పానా, నేనే చెప్తాను, మళ్ళీ నోట్ల రద్దు ద్వారా రాష్ట్రాన్ని మీ జీవితాలన్నీ నాశనం చేసేసాడ నేనే చెప్పాను. అంటే ఎలా కావాలంటే అట్లా క్యారెక్టర్ ఫస్ట్ వ్యక్తిత్వ దాడి జరుగుతుంది, వ్యక్తిగతమైన దాడి చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, చంద్రబాబు గారు ఇంటర్వ్యూ చేశాను, నేను లోకేష్ గారు ఇంటర్వ్యూ చేశాను, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చేశాను, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కవరేజీ చేస్తాం. మనం ఇప్పుడు విమర్శించామనుకోండి వెంటనే అవతలోడికి అమ్ముడిపోతాం. అసలు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి వీళ్ళకి తెలియదా? డబ్బులు ఇస్తారా లేదా అన్నది, లేదా ఏంటనేది. మనం పాజిటివ్ చెప్తాం, నెగిటివ్ చెప్తాం. పాజిటివ్ చెప్పినప్పుడు తప్పు లేదు, అప్పుడు కూడా ఎట్లాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, వాడి నుంచి డబ్బులు రాలేదేమో అని. అంటే ఒక వ్యక్తిని ఎదుటి వాళ్ళు ఎలా చూడాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. వ్యక్తిత్వ హననం చేయడం అనేది వీళ్ళకి అలవడం. దాన్ని పరిభాషలో, కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పండి, సాంస్కృతిక దాడి. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని అవమానకరంగా చూపించడం అనేటటువంటిది అలవాటు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో వీళ్ళు చేస్తోంది. జగన్ కి సంబంధించి ఫస్ట్ రాజశేఖర రెడ్డిని చేశారు. రాజశేఖర రెడ్డి ప్రమాదకారి, ఎందుకంటే అతనికి సబ్జెక్ట్ ఉంది, డాక్టర్గా చదివిన, డాక్టర్ అంత చదివినోడు, మాట ఉంది, పలుకుంది, దమ్ముంది, నవ్వుంది. కాబట్టి అతను నవ్వుతుంటే చూడు నాకు ఎంతమందిని చంపేసి ఎట్ట నవ్వుతున్నాడో, ఈ టైపులో కార్టూన్లు వేశారు. అట్లాగే ఎవడు సచ్చినా రాజశేఖర రెడ్డి చంపించాడన్న ప్రచారమే చేశారు. అయిపోయింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక్కొక్క ఫ్యాక్షన్ నాయకుడు ఉన్నారు, పేర్లు నేను ఇప్పుడు చెప్పను కానీ ఆ ఫ్యాక్షన్ నాయకులందరూ ఏ పార్టీకి చెందిన వాళ్ళండి? కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు 4 ఉండేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, 4-5 రౌడీలు కానీ ఫ్యాక్షన్ నాయకులు కానీ ఉమ్మడి రాష్ట్రంలో. వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉండేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు, ఇదే ప్రచారమే దశాబ్దాలు జరిగిపోయింది. అదృష్టవశాత్తు అతను నేదురుమల్లిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఒప్పించి ముఖ్యమంత్రి అయ్యి, ఆ తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యాలు తనకంటూ ముద్రేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేదా శాశ్వతంగా అతను ఒక గాడిసేలాగానే చూపించాడు. ఇప్పుడు జగన్ మీద అదే ముద్ర వేస్తున్నారు. అదే అనేది కూడా అదే కదా గొడ్డల పార్టీ జగన్ అంటుంది. అదే రాజశేఖర రెడ్డిని అట్లా చేశారు. రాజశేఖర రెడ్డి మరణించడం వలన వీళ్ళకి కుదరలు. ఈవెన్ మరణించిన దాని మరణాన్ని కూడా ఏమంటారు, అదేది ఇది పిచ్చుకలు అయిపోయాడు, పిచ్చుకలు గూడులో పోయాడు, అదే కదా ఇప్పటికి కూడా విమర్శించేది వ్యక్తిగతంగానే కదా. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అదే. అంటే తెలుగుదేశానికి ప్రత్యర్థిగా ఎవరు వస్తే వాళ్ళు, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఏంటి, మెగా కుటుంబాన్ని ఏంటి, పవన్ కళ్యాణ్ గురించి ఎంతో విమర్శించారు, పవన్ గురించి ఎన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అతని వివాహాల గురించి వాళ్ళు మాట్లాడద్దు అంటున్నారు. ఆ రోజున మాట్లాడింది ఎవరు? అతని జీవితాన్ని గురించి మాట్లాడింది ఎవరు? అతనికి ఏమీ చేత కాదు అని చెప్పి మాట్లాడింది ఎవరు? అతని వ్యక్తిత్వాన్నం చేసింది ఎవరు? ఆ రోజున ప్యాకేజ్ ఇస్తారన్న పదం వాడింది ఎవరు? గుడు చేయించారన్న పదం వాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు ఇంత ముందు అవన్నీ తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారని. మరి క్యారెక్టర్ అసాసినేషనే కదా. కానీ ఈ పదాల మీద, ఈ తిట్ల మీద, అంటే గొడ్డల పార్టీ అన్న ఫ్యాక్షనిస్ట్ అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉందా? అదే బాబు గారి నోటి నుంచి ఏమన్నా వస్తుందా? బాబు గారు క్రియేట్ చేసే పదమే సోషల్ మీడియా. అవునా? ట్రెండింగ్ పదం వాళ్ళు క్రియేట్ చేస్తారు, అది కంటిన్యూ. అంటే ఒక మాటని పదే పదే అంటే అది అలవాటైపోతుంది అనే లక్షణం. అంటే నిన్న మొత్తం నాయకులే కాదు, కొన్ని సామాజిక కార్పొరేషన్ నాయకులు ఎవరైతే కొన్ని కులాల కార్పొరేషన్ వాళ్ళందరూ కూడా ఇదే పదాలు వాడారు, ఎక్కువ ఇలాగే మాట్లాడారు. అంటే అది తెలుగుదేశం స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటున్నా నేను. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే మీ హిప్నటైజేషన్, అది పబ్లిక్ హిప్నటైజేషన్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ నాయకుల హిప్నటైజేషన్. చంద్రబాబు ఆ మాట మాట్లాడాడు కాబట్టి మనం అదే మాట్లాడాల్సిందే, మాట్లాడబోతే నువ్వు చేతకాదు కాబట్టి ప్రతి ఒక్కరు అదే మాట్లాడాలి. బాబుని సాటిస్ఫై చేయాలి, లొకేషన్ సాటిస్ఫై చేయాలంటే గొడ్డల పార్టీ అంటూనే పిలవాలి. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఆయన చచ్చిపోయిన రోజున తెలుగుదేశం అధికారంలో ఉంది. ఇవాళ వీళ్ళు వేయించిన సిబిఐ ద్వారానైనా ఏం తేలింది? జగన్ మర్డర్ చేశాడా? వివేకానంద రెడ్డిని జగన్ మర్డర్ చేయడానికి లాజికల్ పాయింట్ సింపుల్. ఎన్టీ రామారావుది తనంతట తనుగా బలం సాధించుకుంటే పార్టీని చీల్చి తెచ్చుకున్నారు. ఆయన చనిపోయింది వీళ్ళ హయాంలోనే.
కానీ ఇక్కడ వీళ్ళు మంచోళ్ళు, పార్టీని కాపాడినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి తనంతట తను కష్టపడి గెలిచినా సరే ఒక ఆస్పెక్ట్. వివేకానంద రెడ్డి అంటే పార్టీని లాక్కుందాం అనుకున్నాడట, దాంతో భయపడిపోయి జగన్ గొడవలు పుచ్చుకుని వచ్చాడు. ఆ రోజున అతని అదృష్టం వల్ల ఇక్కడ ఉండకపోవడం, లేకపోతే కనుక ఇతనే చెప్పాడని చెప్పేవాడు. మరి సిబిఐ ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు పేరు పెట్టలేదు? కేంద్రంలో ఉంది నీ పార్టీనే, మీ కూటమే, ఇక్కడ ఉంది నీ కూటమే కదా. ఎంత ప్రయత్నించారు? ఈవెన్ అవినాష్ రెడ్డిని వాళ్ళ నాన్న మీద కూడా సాక్ష్యాలు తారుమారు కేసు పెట్టారు, కానీ వాళ్ళు మర్డర్ ప్లాన్ చేశారు ఎట్లా? దాన్ని బట్టి ఏంటో అర్థం. అంటే ఈ తరహా వ్యాఖ్యలు, విమర్శల ఆరోపణలు కొన్ని డైవర్ట్ అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్ టైం మహానాడులో ధరల గురించి ఇవన్నీ మాట్లాడారు, ఇప్పుడు ఇందులో ఎలా తీర్మానాలు చేసి అన్ని ప్రస్తావించారు. నేను ఎక్కడా కూడా ఈ పెరిగిన పెట్రోల్ ధరల గురించి కానీ, డీజిల్ గురించి కానీ, గ్యాస్ గురించి కానీ ఇవి పెద్దగా ఎక్కడ మాట్లాడలేదు. దాని మీద ఏవి మేము ధరలు తగ్గిస్తామని అంటే ఇటువంటి కొన్ని స్కిప్ అయిపోతాయి, స్కిప్ చేస్తారు. అంటే అదేముండదు. బేసిక్ గా ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చాక అద్భుతం జరిగింది, అమరావతి అద్భుతంగా కడుతున్నారు, తీర్మానం చేస్తారు. అట్లాగే సంక్షేమ పథకాల్లో అసలు దేవుడు ఈయనే. ఒకప్పుడు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు గారి తర్వాత ఇంకెవరు లేరు, అసలు భారతదేశంలో వీళ్ళని చూసి అందరు నేర్చుకుంటున్నారని ఒక తీర్మానం చేస్తారు. అట్లాగే వైద్యంలో అద్భుతం చేస్తున్నాను ఒక తీర్మానం చేస్తారు. ఇట్లాంటి తీర్మానాలన్నింటిలో స్వాత్కర్ష ఉంటది, పరనింద ఎక్కువ ఉంటది. ఈ స్వాత్కర్ష ఎక్కువ మాట్లాడలేరు కదా, ఏమని చెబుతారు, సూపర్ 6 అన్ని అమలైపోయినాయి అని ఘనంగా అని చెప్తుంటారు. కానీ అది ఎక్కువసేపు మాట్లాడలేరు కాబట్టి అది 10 నిమిషాలు మాట్లాడితే 50 నిమిషాలు జగన్ తిడతారు. ఇంకోటి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తకు కూడా ఈ పొగుడుతా ఉంటే వాళ్ళకి కూడా బోరు కొడుతుంది. ఎప్పుడైనా సరే మీకు నెగిటివిటీ అనేటటువంటి దానికి ఉన్నటువంటి రీచ్, ఇప్పుడు మీరు పేపర్ చూడగానే 1,00,000 కోట్లతో అభివృద్ధి అని చదవండి, హెడ్డింగ్ చూసి పక్కన పడేస్తాం. ఆ పక్కనే 19 ఏళ్ల యువతి పైన అత్యాచార యత్నం వార్త మొత్తం చదువుతాడు. ఇది మానవుడి యొక్క సహజ సిద్ధ బలహీనత. దాన్నే తెలుగుదేశం అడ్వాంటేజ్గా ఏం తీసుకుంటుందంటే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, సెక్స్ ఈ పాయింట్లను ప్రత్యర్థుల మీద వేస్తుంది. పాజిటివిటీ 5%, 10% పెట్టుకుంటుంది. ఈ 90% ఎదురోడు ఎదవని చూపెడుతుంది. 10% తమ గొప్ప గురించి చెప్పుకుంటుంది. ఈ 10% జనానికి గుర్తుండాలి, ఆ 90% వాళ్ళని చూసినప్పుడు భయం వేయాలి, హేట్ రేట్ క్రియేట్ కావాలి, అసహ్యం క్రియేట్ కావాలి. అది వాళ్ళ ఆస్పెక్ట్. ఇప్పుడు అదే జరుగుతుందేమో. మొత్తానికి వాళ్ళకంటే ఈయన ఎక్కువ హైలైట్ అవుతున్నారు మహానాడులో. జగన్ పాయింట్, జగన్ ఎక్కువ హైలైట్ అవుతున్నారు. రైట్. ఇది మహానాడు 2 రోజులు కూడా కంప్లీట్గా జగన్ విమర్శించడం, తిట్టడం కామనే, కానీ ఎక్కువ ఆయన హైలైట్ చేశారా, ఎక్కువ ఆయన విమర్శించడానికే మొత్తం వక్తలందరూ ఎక్కువ సమయం తీసుకున్నారా అనేది కూడా ఒక పాయింట్. చూద్దాం భవిష్యత్తులో దానికి ఎలాంటి కౌంటర్ ఇస్తుంది వైసీపీ అనేది.